మనం ఇదివర దాకా ఎన్నో ఇచ్చంతరమైన పెళ్లిళ్ళు చూసినాం. గుజరాత్‌ల క్షమా బిందు అనేట ఆమె పెళ్లి కొడుకు లేకుండా ఆమె పెళ్లి చేసుకుంది. ఒకడు మేకను పెళ్లి చేసుకుండు. ఇండోనేషియాలో ఒకడు రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకుంటే, మెక్సికోలోనేమో ఒకడు ఏకంగా మొసల్ని పెళ్లి చేసుకుండు. గిట్లా అర్థం పర్థం లేని పెళ్లిళ్ళు ఎన్నో చూసినాం. కానీ ఒక తాన ఆడోళ్ళు పెళ్లి చేసుకుర్రు. మరి ఏమిటికి చేసుకుర్రో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో. ఇక గీడ ఎర్ర డ్రెస్సు పచ్చ డ్రెస్సు దొడుక్కొని దండలు మార్చుకుంటారు చూడుర్రి. వీళ్ళిద్దరు పేర్లు ఆశ ఇంకా జ్యోతి. కోట్ల గిట్ల పెళ్లి చేసుకుర్రు ఇద్దరు. అగ్గో పెండ్లంటే ఆడ మగ ఉండాలి కదా, మరి ఆడోళ్ళు దండలు మార్చుకుంటుర్రు, ఇదేం పెళ్లి అని అంటే అది మా ఇష్టం అంటుర్రు. గా అక్కలు ముచ్చటేందంటే వీళ్ళది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అయితే ఓ 3 నెలల సంది వీళ్ళిద్దరి నడుమ లవాట నడుస్తుందట. అట్లా ఒకరినొకళ్ళు ఇష్టపడి నీకు నేను నాకు నువ్వని ఓటు కూడా వేసుకుర్రట. ఆ టెంక ఏహే మొగోళ్ళనేది పెళ్లి చేసుకునేది, వాళ్ళు ఒక్క మాట మీద ఉండరు, అసలు అలా నమ్మలేము, ఇయాల రేపట్ల మొగోళ్ళు శాన మారిర్రు, పెండ్లి నాడు మాట పెళ్ళైనాక ఉంటలేదు అని గిట్ల తీరు ఆలోచనలు వేసి ఊకే మనమే పెళ్లి చేసుకుందాంపా అని బడాయి కోర్టు పోయిర్రు. కోర్టోళ్లను ఒప్పించి గిట్ల దండలు మార్చుకుర్రు. సమయానికి అక్షింతలు లేక ఉన్న పువ్వులనే అటు ఇటు చింపి ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుర్రు. ఇక చూడుర్రు ఎట్లా ముచ్చిపోతుర్రో. మొత్తానికి పంతులు చేయాల్సిన పెళ్లిని గిట్ల లాయర్లే దగ్గరుండి చేసిర్రు. అంతకంటే మొదలు దునియాలో ఎక్కడ లేని పెళ్లి చేసుకుంటుర్రు. సోయలుండే గీ నిర్ణయం తీసుకుర్రా అని ఇద్దరిని గట్టిగా అడిగి సంతకాలు కూడా చేపిచ్చిర్రట కోర్టు సార్లు. అటెంక కోర్టులో ఇక పెళ్లి కార్యం అయిందన్నట్లు. ఇక ఇది చూసిన లాయర్లు మేము ఎన్నో రకాల లవ్ల పెళ్లిళ్ళు చూసినాం కానీ మీ అసొంటి ఇచ్చంత్రమైన పెళ్లి ఏడా చూడలేదు అని లోపటే అనుకున్నారట. కానీ ఏ మాట కామాట పెళ్ళైనాక ఓ పిల్ల కావాలని ఎవరికైనా ఉంటది. మరి గా ముచ్చట్ను వీళ్ళు తీర్చుకుంటారో ఏం పాడో. ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నాడే గమ్మత్తున్నది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.